And my dear children, you all know that in a family, a son resembles his father or his grandfather. Why? He resembles in his style of walking, style of talking, even sometimes style of thinking too. This resemblance in features is carried forward from one generation to other generations. How? కొన్ని సందర్భాలను గమనిస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఒక కుటుంబంలో తండ్రి లాగానే కొడుకుండడము లేదా తాతలాగా కొడుకుండడము, కొన్ని లక్షణాలు తరం తరబడి ఒక తరం నుంచి ఇంకో తరానికి కొన్ని లక్షణాలు అనేవి ట్రాన్స్ఫర్ కాబడతాయి. ఎందుకని అవుతున్నాయి? ఇలా ట్రాన్స్ఫర్ అవడాన్ని అనువంశికత అంటాం. దిస్ ఇస్ కాల్డ్ as hereditary. అనువంశికత, ఇన్హెరిటెన్స్ అంటాం. సో why this is happening, how this is happening, which is responsible for this inheritance, ఎలా జరుగుతుంది అన్నప్పుడు దీనికి వచ్చే జవాబు ఏంటంటే న్యూక్లిక్ యాసిడ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ ఇన్హెరిటెన్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, not in human beings, in living beings, wherever some characters are carry forwarded from one generation to other generation because of this genetical information which is stored in nucleic acids. So జన్యు సంబంధం అనేటువంటి సమాచారం అనేది న్యూక్లిక్ ఆమ్లాలలో నిక్షిప్తం అవడం కారణంగా మనకు కొన్ని లక్షణాలు అనేవి ఒక తరం నుండి ఇంకొక తరానికి కొన్ని కుటుంబాల్లో అలా కంటిన్యూ అవడం, అలా ఫార్వర్డ్ అవడం మనం చూస్తూ ఉంటాము. దీనికి కారణము న్యూక్లిక్ ఆమ్లాలు అనబడేటువంటి పాలిమర్లు. సో విల్ డిస్కస్ నౌ అబౌట్ న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ ఆమ్లాలు అంటాము. ఏ విధంగానైతే ఒక ప్రోటీన్ పాలిమరో, కార్బోహైడ్రేట్ పాలిమరో, న్యూక్లిక్ ఆమ్లాలు కూడా పాలిమర్లే. ఎందుకంటే మనకి ప్రోటీన్ లో మనం డిస్కస్ చేస్తాము, అనేక అమైనో ఆమ్లాలు కలిసి ఒక ప్రోటీన్ ఏర్పరిచాయి, అనేక మోనోసాకరైడ్లు కలిసి ఒక పెద్ద కార్బోహైడ్రేట్ ని, ఒక పాలీసాకరైడ్ ని ఏర్పరిచాయో, ఇక్కడ కూడా అనేకమైనటువంటి న్యూక్లియోటైడ్లు కలిసి ఒక న్యూక్లిక్ ఆమ్లం అనేటువంటి ఒక పెద్ద పాలిమర్ ని ఏర్పరుస్తాయి. కాబట్టి న్యూక్లిక్ యాసిడ్స్ కెన్ బి కన్సిడర్డ్ as a polymer which are made up of many nucleotides. Hence this is called as a polynucleotide. అనేక న్యూక్లియోటైడ్లు కలిసి న్యూక్లిక్ యాసిడ్ ఏర్పరుస్తాయి. కాబట్టి మనం న్యూక్లిక్ యాసిడ్ ని ఒక పాలిమర్ గా భావించినప్పుడు దీని యొక్క మోనోమర్ న్యూక్లియోటైడ్ అవుతుంది. అనేక న్యూక్లియోటైడ్ అణువులు కలిసి ఒక పెద్ద పాలిమర్ అనేటువంటి న్యూక్లిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. Now what is a nucleotide? Let's discuss what is a nucleotide now. This nucleotide consists of three chemicals, three components. The first component is going to be a nitrogen base, whereas the second compound is sugar, which is the pentose sugar. And the third one is going to be phosphoric acid. న్యూక్లియోటైడ్ అనబడేటువంటి ఈ సమ్మేళనాన్ని మనము నిశితంగా పరిశీలించినప్పుడు ఇది 3 రకాల కాంపౌండ్స్ తో, 3 రకాల సమ్మేళనాలతో ఏర్పడుతుంది. అందులో ఒకటి నత్రజనితో కూడుకున్నటువంటి ఒక క్షారము, అలాగే ఒక చక్కెర పెంటోస్ అన్నాం కాబట్టి 5 కార్బన్లు ఉన్నటువంటి చక్కెర, దాన్ని మనం పెంటోస్ చక్కెర అంటాము. మూడవది ఫాస్ఫారిక్ ఆమ్లం. ఇవి ఏ విధంగా ఒకదానితో ఒకటి లింక్ పైన ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక నైట్రోజన్ బేస్ మనకి 2 రకాలుగా మనం నైట్రోజన్ బేస్ ని మనం వర్గీకరించుకోవచ్చు. వాటిని మనము ప్యూరిన్లు మరియు పిరమిడిన్లుగా చెప్పుకోవచ్చు. ఈ నైట్రోజన్ బేసెస్ 2 రకాలుగా ఉంటాయి. నైట్రోజన్ క్షారాలు, ఒకటి ప్యూరిన్, 2 పిరమిడిన్. ప్యూరిన్ లో మళ్ళీ 2 రకాలుగా ఉంటాయి, అడినిన్ అలాగే గ్వానిన్. వెరస్ పిరమిడిన్ లో 2 రకాలుగా ఉంటాయి, థైమిన్, సైటోసిన్, ఇంకొకటి యురాసిల్. So that means this nitrogen bases are 2 types, that is purines and pyrimidines, where purines are again divided into adenine and guanine, whereas pyrimidines are 3 types, that is thymine, cytosine and uracil. Let's see how they are bonded with each other. Now you can clearly see in the chart where purines are 2 types, I've said it, adenine and guanine, whereas pyrimidines are 3 types, that is thymine, cytosine and uracil. Okay, whereas and how they are related with this sugar and this phosphoric acid, you can clearly see
in this chart where this is the pentose sugar I have taken. This is the 5-membered ring pentose sugar, which is associated from its first position, C1 position, with the base, whereas it is associated with its 5th carbon with the phosphoric acid. Now, this is going to be the nucleotide. So, basically, a 5-membered ring, the pentose sugar, when it is associated, it is bonded with a base. That may be any type of base, either purine or pyrimidine. These two are called as nucleoside. This is very important. These two are called as nucleosides. When this base is associated with this sugar, this is called as nucleoside. When this base and sugar, that is nucleoside, bonded with phosphoric acid, this is phosphoric acid. Now, these three are going to be called as nucleotide. Now, this is going to be the nucleotide. Such nucleotides combine with each other to form a long chain, which makes a nucleic acid, which is called as either DNA or RNA. These two are the important nucleic acids we discussed in this chapter, where DNA means deoxyribonucleic acid, whereas RNA means ribonucleic acid. న్యూక్లిక్ యాసిడ్లు 2 రకాలు, డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏ. ఈ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఎలా ఏర్పడుతున్నాయి అంటే, న్యూక్లియోటైడ్లుగా మారినప్పుడు అనేక న్యూక్లియోటైడ్లు కలిసి మనకు డిఎన్ఏగా లేదా ఆర్ఎన్ఏగా మారుతున్నాయి. అయితే ఒక పెంటోస్ చక్కెర మరియు ఒక క్షారం కలిసినప్పుడు ఈ రెండింటి యొక్క కలయికని, ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనము న్యూక్లియోసైడ్ గా చెప్తాము. ఈ న్యూక్లియోసైడ్ ఫాస్ఫోరిక్ ఆమ్లంతో కలిసినప్పుడు ఏర్పడేటువంటి మిశ్రమాన్ని న్యూక్లియోటైడ్ అంటాం. ఇలాంటి న్యూక్లియోటైడ్లు అనేకం కలిసి మనకు డిఎన్ఏగా లేదా ఆర్ఎన్ఏగా ఏర్పడతాయి. అయితే డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి తేడా ఏంటి? ఒకటి తేడా ఏంటంటే, పెంటోస్ చక్కెరలో 2nd కార్బన్ లో 2 హైడ్రోజన్లు ఉన్నప్పుడు దీన్ని మనము డిఆక్సీరైబోజ్ అంటాం. యాక్చువల్ గా మనం ఇందులో ఉపయోగించేటువంటి చక్కెర రైబోస్ చక్కెర. రైబోస్ చక్కెరలో ఈ విధంగా అమరిక ఉంటుంది. దీన్ని మనము ఆర్ఎన్ఏకి వాడతాము. అదే డిఎన్ఏకి వచ్చినప్పుడు ఈ ఓ ఉండదు కాబట్టి దీన్ని మనము డిఆక్సీరైబోజ్ అంటాం. ఓ ఉన్నప్పుడు దీన్ని మనం రైబోజ్ అంటాము. ఆక్సిజన్ లేని నిర్మాణాన్ని డిఆక్సీరైబోజ్ అంటాం. సో ఇది ఒకటే తేడా డిఎన్ఏకి మరియు ఆర్ఎన్ఏకి. మోరోవర్ ఏంటంటే, డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి ముఖ్యమైన తేడా ఏంటంటే, డిఎన్ఏలో మనం ఉపయోగించేటువంటి క్షారాలు ఏవైతే ఉన్నాయో అవి అడినిన్ మరియు థైమిన్, అలాగే గ్వానిన్ మరియు సైటోసిన్. కానీ ఆర్ఎన్ఏలో మనం ఉపయోగించేటువంటి క్షారాలు అడినిన్ మరియు థైమిన్, గ్వానిన్ మరియు సైటోసిన్ ఇక్కడ ఆర్ఎన్ఏలో ఉండదు. దాని బదులుగా మనకి ఇక్కడ యురాసిల్ ఉంటుంది. ఇది ముఖ్యమైనటువంటి తేడా. యురాసిల్ అనేది డిఎన్ఏలో మనకు కనిపించదు, కేవలం ఆర్ఎన్ఏలో మాత్రమే కనిపిస్తుంది యురాసిల్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అవుట్ ఆఫ్ దిస్ 5 bases, adenine, guanine, thymine, cytosine are observed in DNA, whereas in RNA we'll observe adenine, guanine, thymine and uracil, but not cytosine. This is the important change in DNA and RNA. అయితే న్యూక్లియోటైడ్లు ఒకదానితో ఒకటి ఏ విధంగా బాండ్ అయి ఉంటాయి అనేది మనకి చార్ట్ లో స్పష్టంగా గమనించవచ్చు. ఇక్కడ ఒక పెంటోస్ చక్కెర తన C1 కార్బన్ తో ఒక బేస్ తో బంధితమై ఉంది. అదే పెంటోస్ చక్కెర తన C5 కార్బన్ తో ఫాస్ఫారిక్ యాసిడ్ తో బంధితమై ఉంది. నెక్స్ట్ ఇంకా ముందుకెళ్ళినప్పుడు ఇప్పుడు ఈ రెండింటి యొక్క మిశ్రమాన్ని మనము న్యూక్లియోసైడ్ అనుకున్నాము. అదేవిధంగా ఫాస్ఫారిక్ యాసిడ్ తో కలిసినప్పుడు దీన్ని మనము న్యూక్లియోటైడ్ అనుకున్నాము. ఇది మరింతగా ముందుకెళ్ళినప్పుడు తన 3rd కార్బన్ తో మరి యొక్క ఫాస్ఫారిక్ యాసిడ్ తో బంధితం అవుతూ మళ్ళీ అది ఇంకొక చక్కెరతో ఇంకొక బేస్ తో ఈ విధంగా ఒక స్ట్రక్చర్ కంటిన్యూ అవుతుంది. దిస్ కెన్ బి సింప్లీ రిప్రజెంటెడ్ యాజ్ సంథింగ్ లైక్ దిస్. షుగర్, బేస్, ఫాస్ఫోరిక్ యాసిడ్.
మళ్ళీ ఈ షుగర్ ఇంకొక ఫాస్ఫారిక్ యాసిడ్ తో బంధితమై, ఈ ఫాస్ఫారిక్ యాసిడ్ మళ్ళీ ఇంకొక షుగర్ తో బంధితమై, ఈ షుగర్ ఇక్కడ ఇంకొక బేస్ తో బంధితమై, ఇది అలా కంటిన్యూ అవుతుంది. ఇది మళ్ళీ ఫాస్ఫారిక్ యాసిడ్, మళ్ళీ షుగర్, మళ్ళీ బేస్. ఈ సీక్వెన్స్ అంతా కూడా ఒక పాయలాగా ఏర్పడుతుంది. ఇంకొక పాయలో కూడా సిమిలర్ స్ట్రక్చర్ అనుకుంటే గనక మనకి ఇక్కడ షుగర్, ఇక్కడ ఫాస్ఫోరిక్ యాసిడ్, మళ్ళీ ఫాస్ఫోరిక్ యాసిడ్, మళ్ళీ ఇక్కడ షుగర్, మళ్ళీ ఫాస్ఫోరిక్ యాసిడ్, ఇక్కడ షుగర్. మనకు ఇక్కడ C3 పొజిషన్ లో మనకు బేస్ ఉంది, ఇక్కడ బేస్ ఉంది, ఇక్కడ బేస్ ఉంది. అయితే ఈ బేసెస్ ఎన్ని రకాలు మనం చెప్పుకున్నాం? అడినిన్, గ్వానిన్, థైమిన్, సైటోసిన్, యురాసిల్ అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడినిన్ అనే బేస్ గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ అడినిన్ ఎప్పుడు కూడా థైమిన్ తో మాత్రమే బంధితం అవుతుంది. అదే విధంగా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గ్వానిన్ అనే బేస్ క్షారం ఉన్నట్లయితే ఈ గ్వానిన్ ఎప్పుడు కూడా సైటోసిన్ తో మాత్రమే బంధితం అవుతుంది. మరియు అడినిన్ కి థైమిన్ కి మధ్యన ఎల్లప్పుడూ ద్విబంధం మాత్రమే ఉంటుంది. గ్వానిన్ కి సైటోసిన్ కి మధ్యన ఎల్లప్పుడూ ఒక త్రిక బంధం ఉంటుంది. ఈ త్రిక బంధాలు ఇవన్నీ కూడాను, ఈ బంధాలు ఎలా పనిచేస్తాయి అంటే యాక్చువల్ గా డిఎన్ఏ నిర్మాణాన్ని మనం ఎలా పోల్చి చూడొచ్చు? ఒక డబుల్ హెలికల్ స్ట్రక్చర్ లాగా మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. 2 పాయలు కలిగినటువంటి హెలికల్ నిర్మాణాన్ని కలిగి ఉంటుంది డిఎన్ఏ అని మనం నేర్చుకున్నప్పుడు ఈ 2 పాయల్లో ఒక పాయ ఎలా ఏర్పడుతుంది? అనేక న్యూక్లియోటైడ్లతో ఏర్పడుతుంది. అంటే ఈ పాయలో మనకు అనేక న్యూక్లియోటైడ్లు ఈ విధంగా ఉన్నాయి. అదే విధంగా ఇంకొక పాయలో కూడా అనేక న్యూక్లియోటైడ్లు ఉన్నాయి. అయితే ఈ న్యూక్లియోటైడ్ లో ఉన్నటువంటి క్షారాలు ఈ న్యూక్లియోటైడ్ల క్షారంతో ఒక బంధం ఏర్పరచుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడినిన్ ఉందనుకుంటే గనక ఈ అడినిన్ ఇంకొక న్యూక్లియోటైడ్ లో, ఇంకొక పాయలో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్ లోని థైమిన్ తో మాత్రమే బంధం ఏర్పరచుకుంటుంది. అదే విధంగా ఇటువైపున గ్వానిన్ ఉన్నట్టయితే అటువైపు తప్పకుండా సైటోసిన్ తో మాత్రమే బంధం ఏర్పరచుకుంటుంది. ఈ నిర్మాణం ఎలా ఉంటుందంటే ఒక నిచ్చెనను మెలితిప్పితే ఎలా ఉంటుందో అలాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. ఇఫ్ యు ఫోల్డ్ ఎ ladder, how it looks like, the same structure will be the structure of DNA, which is double helical structure, whereas the bonds between adenine and thymine, the bonds between guanine and cytosine are going to be like the ladders of that, the steps of the ladder. So this is the double helical structure of DNA. So the stability of this double helical structure, which was proposed by Watson and Crick, is going to be based upon the bond between this adenine and thymine, guanine and cytosine in DNA. Whereas in RNA, adenine will have a bond with thymine, whereas guanine will have a bond with uracil. So this is the main difference between RNA and DNA. And then coming to RNA, there is a small classification of RNA. RNA is of 3 types, that is mRNA, tRNA and rRNA. Whereas mRNA means messenger RNA, tRNA means transfer RNA, transport RNA, and similarly rRNA means ribosomal RNA. RNA అనేది 3 రకాలుగా వర్గీకరించుకుంటాం మనము. మెసెంజర్ ఆర్ఎన్ఏ అని, ట్రాన్స్పోర్ట్ ఆర్ఎన్ఏ అని, రైబోజోమల్ ఆర్ఎన్ఏ అని మనము ఈ విధంగా వర్గీకరించుకోవచ్చు. అయితే ఈ న్యూక్లిక్ యాసిడ్స్ యొక్క ఉపయోగం ఏంటి? వాట్ ఈస్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్స్? దిస్ కెన్ బి డిస్కస్ విత్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అనే సబ్జెక్ట్ తో మనం ఈ న్యూక్లిక్ ఆమ్లాల యొక్క ఉపయోగాల్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు శవాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయినాయి. ఎవరి శవం ఎవరిదో తెలియనప్పుడు ఈ డిఎన్ఏ టెస్ట్ల ద్వారా, ఎందుకంటే ప్రతి సెల్లోనూ ఒక జన్యు సంబంధమైన సమాచారం అంతా నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి ఆ డిఎన్ఏ టెస్ట్ల ద్వారా ఏ కుటుంబానికి చెందిన వ్యక్తిదో ఈ శరీరం అని స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా పిల్లలు చిన్నప్పుడే తప్పిపోయినప్పుడు వారి పేరెంట్స్ ని గుర్తించడానికి
ఈ డిఎన్ఏ టెస్టులు ఉపయోగపడతాయి. అదేవిధంగా ఒక నేరం జరిగినప్పుడు ఆ నేర స్థలంలో దొరికినటువంటి వెంట్రుకలు కావచ్చు, మాంసం కావచ్చు, వాటి ద్వారా నేరస్తుడిని పట్టుకోవడానికి కూడా ఈ డిఎన్ఏ న్యూక్లిక్ ఆమ్లాలు ఉపయోగపడతాయి. దీన్ని మనము ఫోరెన్సిక్ సైన్స్ అంటాం. సో ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ టు ఐడెంటిఫై ద paternal relationships of missing children, and is also used to find out the criminals with the help of DNA and RNA. So with this, we'll complete the entire chapter of biomolecules, where this, as I've already told you, this will give you total 4 marks. That may be one short question of 4 marks, or it will give you 2 plus 2 of very short questions.